వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊరిలో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి సీతారామచంద్రులకి ఈరోజు కళ్యాణం అయితే చేశాము. ముందుగా ఉత్సవమూర్తులకు అదేవిధంగా గుడిలోని విగ్రహాలకు అభిషేకం అయితే మొదలుపెట్టాము. అభిషేకంతో ఈ సీతారాముల వారి కళ్యాణం అదేవిధంగా స్వామివారి జన్మదిన కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి. ఆవు పాలు, పెరుగు, పంచదార, తేనె అదేవిధంగా కొన్ని రకాల పండ్ల రసాలతో స్వామి అమ్మవారికి అభిషేకం అయితే చేశాము. గంగాజలంతో శుద్ధోదక స్నానం అయితే చేయించాము. తదనంతరం స్వామి అమ్మవారికి అదేవిధంగా లక్ష్మణ్కి హనుమానికి పట్టుబట్టలు అలంకరించి నగలతో మొత్తం విగ్రహాలన్నిటిని కూడా అలంకరించి కళ్యాణానికి సిద్ధమైతే చేశాము. మా వాడలో మా బజార్లో ఉన్నటువంటి భక్తులు ఒక 300 మంది దాకా వస్తారు. స్వామి వారికి అభిషేకం చేయించగా వచ్చినటువంటి పంచామృతాల్లో కొన్ని పండ్లు ముక్కలు కూడా వేసి ఈ పంచామృతాలని తీర్థంగా ఇస్తారు వచ్చిన భక్తులందరికీ కూడాను. దానికే మేము అన్నిట్లో ముక్కలైతే కట్ చేసి పెట్టి ఉంచుతున్నాం. సీతమ్మ అమ్మవారు, రాముల వారు అదేవిధంగా లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కూడా పట్టుబట్లకు అయితే కట్టుకొని తయారైపోయారు. ఉత్సవమూర్తులు వేరే ఉన్నారు. ఇవి గుడిలో ఉన్నటువంటి విగ్రహాలు. వీటికైతే అలంకరణ అయితే చేస్తున్నారు అయ్యగారు. అదేవిధంగా మరొకసారి స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వామివారి కళ్యాణానికి మేము ఏ విధంగా ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసామనేది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరికీ కూడాను మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.